ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదవబోయే టాపిక్ పేరు ఫ్లో సైటోమెట్రీ. వాట్ ఈస్ మీన్ బై ఫ్లో సైటోమెట్రీ? ఫ్లో సైటోమెట్రీ అంటే ఇట్ ఈస్ అ లాబొరేటరీ టెక్నిక్. మన మాలిక్యులర్ బయాలజీలో యూజ్ చేసే లాబొరేటరీ టెక్నికే. ఇక్కడ వాట్ ఈస్ అసెసెస్, ఇట్ అసెసెస్ ఏం చేస్తుందంటే సైజ్, గ్రాన్యులారిటీ గ్రాన్యులారిటీ అండ్ ప్రోటీన్ ఎక్స్ప్రెషన్. ప్రోటీన్ ఎక్స్ప్రెషన్, size, granularity, and protein expression of the given sample, immunophenotype of the individual cells in the sample. అయితే మనకు నార్మల్గా ఇప్పుడు శాంపుల్లో సెల్స్ ఉంటాయి. శాంపుల్లో సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ విల్ హ్యావ్ సర్ఫేస్ యాంటిజెన్స్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఇంట్రాసెల్యులర్ యాంటిజెన్స్ అండ్ సర్ఫేస్ యాంటిజెన్స్. వీటికి ఏం చేస్తామంటే we will add specific antibodies to surface antigens and to intracellular proteins. Cells are tagged with antibodies specific to the surface and intracellular proteins. Antibodies are then tagged with unique fluorescent dye. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది? ఇప్పుడు సెల్ సర్ఫేస్ యాంటిజెన్కి లెటస్ అజ్యూమ్ ఏ ఇస్ ద యాంటీబాడీ, అండ్ ఇంట్రాసెల్యులర్ ప్రోటీన్కి లెటస్ అజ్యూమ్ బి ఇస్ ద యాంటీబాడీ. ఓకే, ఏ యాంటీబాడీ is for the surface antigen, B antibody is for the intracellular protein. Okay, now దీనికి మనం we will add a dye. We will add a antibodies are then tagged with a unique dye and fluorescence. డై అనేది యాడ్ చేసిన తర్వాత ఫ్లోరెసెన్స్ అనేది చెక్ చేస్తాం. ఓకే, ఫ్లోరెసెన్స్ ఎట్లా చెక్ చేస్తాం? we will check one cell at a time. దాని మీద లైట్ అనేది పడ్డ తర్వాత we will check the scattering of light and intensity of fluorescence. Scattering of the light and intensity of the fluorescence. thereby మనకి రిజల్ట్ ఏమొస్తుంది? రిజల్ట్ హిస్టోగ్రామ్లో కానీ స్కాటర్ ప్లాట్లో కానీ మనం మెజర్ చేస్తాం. స్కాటర్ ప్లాట్లో మెజర్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే మనకు నార్మల్గా ఇప్పుడు టీ సెల్స్ తీసుకుంటే నార్మల్గా జనరల్లీ ఆల్ టీ సెల్స్ విల్ హ్యావ్ CD3 మార్కర్ అండ్ CD8 మార్కర్ అంటే సి సెల్స్, అండ్ CD4 సెల్స్కి వచ్చేసరికి T హెల్పర్ సెల్స్ విల్ హ్యావ్ CD4. నౌ కమింగ్ టు example for data of the plotted either in histogram, one measure or scatter plot, any two measures has shown. ఇప్పుడు ఏంటిది? సెల్స్ ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ అనేది డ్రా చేసుకుంటే, ఇఫ్ దిస్ ఇస్ ఎ హిస్టోడయాగ్రామ్ నార్మల్లీ షోన్ ఇన్ ద బుక్స్, ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ నెగిటివ్ ఫర్ CD8 అండ్ పాజిటివ్ ఫర్ CD8 మార్కర్ ఉందో లేదో చెక్ చేస్తున్నాం. అండ్ y యాక్సిస్లో వీ విల్ చెక్ CD3 మార్కర్. ఓకే, నెగిటివ్ ఫర్ CD3 మార్కర్ అండ్ పాజిటివ్ ఫర్ CD3 మార్కర్. మనం ఇక్కడ ఫ్లో సైటోమెట్రీ చేసిన దాంట్లో దిస్ లోవర్ లెఫ్ట్, లోవర్ రైట్, దిస్ ఇస్ అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్. అయితే లోవర్ రైట్ కార్నర్లో ఇట్ ఈస్ నెగిటివ్ ఫర్ బోత్ CD అండ్ CD8. CD3 నెగిటివ్ ఉంది, CD8 కూడా నెగిటివ్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ T సెల్ అండ్ ఇట్ ఈస్ సమ్ అదర్ సెల్. నెక్స్ట్ అప్పర్ లెఫ్ట్ కార్నర్లో CD3 పాజిటివ్ and CD8 negative. So it is a T cell and it is not a cytotoxic T cell. ఇప్పుడు అప్పర్ రైట్ కార్నర్లో ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ CD3 అండ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ CD8 అంటే ఇట్ ఈస్ ఎ సైటోటాక్సిక్ T సెల్. అండ్ లోవర్ రైట్ కార్నర్లో ఇట్ ఈస్ నెగిటివ్ ఫర్ CD3 అండ్ పాజిటివ్ ఫర్ CD8. నెగిటివ్ ఫర్ CD3 అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ T సెల్ కాదు, బట్ CD8 పాజిటివ్ చూపెడుతుందంటే ఇట్ ఈస్ ఎ రాంగ్ అసెస్మెంట్ అన్నట్టు. నార్మల్గా ఇది ఏది ఉండదు కాబట్టి దిస్ విల్ లుక్ ఎంప్టీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్. నార్మల్గా దేంట్లో యూజ్ చేస్తారు? యూజెస్ ఏంటి అంటే మనకు హిమెటోలాజికల్ అబ్నార్మాలిటీస్ సచ్ as లుకేమియా కానీ లింఫోమా కానీ అసెస్మెంట్. ఎందుకంటే IHC మార్కర్స్ అనేది మనం CD8, CD3, CD4, CD10 అవన్నీ మెజర్ చేసేది హిస్టోకెమికల్ మార్కర్స్ తోటి, ఇమ్యూనోహిస్టోకెమికల్ మార్కర్స్ తోని వీ కెన్ సీ ఇన్ ఆఫ్ ల్యూకేమియా అండ్ లింఫోమా. నెక్స్ట్ paroxysmal nocturnal hemoglobinuria కానీ ఇట్ క్యాన్ బి యూస్డ్. అండ్ అంతేకాకుండా ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ఫీటల్ RBC ఇన్ ప్రెగ్నెంట్ పర్సన్ బ్లడ్. ఫీటల్ RBC ఇన్ ప్రెగ్నెంట్ మదర్స్ బ్లడ్. paroxysmal nocturnal hemoglobinuria అంటే CD55 కానీ
ఏదైతే కాంప్లిమెంట్ యాక్టివేషన్ పెరాక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబిన్ అంటే కాంప్లిమెంట్ యాక్టివేషన్ అగైనెస్ట్ ఆర్బీసీ కాబట్టి CD55 లాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వీ విల్ యూజ్ ఫ్లో సైటోమెట్రీ. ల్యూకేమియా లింఫోమా దాంట్లో ఎనీ సిడి మార్కర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఫీటల్ ఆర్బీసీ ఇన్ ప్రెగ్నెంట్ మదర్స్ బ్లడ్ అట్లా నిన్న కానీ లేదంటే హెచ్ఐవి కేసెస్లో మనకి CD4 టీ సెల్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో CD4 టీ సెల్ కౌంట్ ఎంత ఉందని చెక్ చేసుకోవడానికి వి విల్ యూస్ ఫ్లో సైటోమెట్రీ. సో హెచ్ఐవి CD4 టీ సెల్ కౌంట్ paroxysmal nocturnal hemoglobinuria and fetal RBC and leukemia lymphoma దాంట్లో we will use flow cytometry. These are the uses of flow cytometry and it is most important. Okay. Now coming to microarray. Microarray ఏంటిదంటే microarray ఏంటిదంటే ఒక if this is a glass plate or slide or silicon chip, glass slide or silicon chip, దీంట్లో మనకి చాలా we will have many fluorophores. దీంట్లో మనకి చాలా ఫ్లోరోపోర్స్ ఉంటాయి. శాంపిల్స్ థౌజండ్స్ ఆఫ్ శాంపిల్స్ తీసుకునేటట్టు ఉంటుంది. అయితే దీంట్లో అర్రే కన్సిస్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డిఎన్ఏ ఆలిగోన్యూక్లియోటైడ్స్ అరేంజ్డ్ ఇన్ ఏ గ్రిడ్. ఓకే, వీటన్నిట్లలో వీ విల్ హ్యావ్ డిఎన్ఏ ఆలిగోన్యూక్లియోటైడ్స్ ఆర్ అరేంజ్డ్. దీనికి మనం ఏం చేయాలి? ద డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ శాంపిల్స్ టు బి కంపేర్డ్. దీని మీద డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ శాంపిల్స్ యాడ్ చేస్తాం విచ్ ఈస్ నీడెడ్ టు బి కంపేర్డ్ ఆర్ అటాచ్డ్ టు డిఫరెంట్ ఫ్లోరోపోర్స్. DNA samples are attached to different fluoropores దాని తర్వాత హైబ్రిడైజేషన్ అనేది జరుగుతాయి. హైబ్రిడైజేషన్ ఆఫ్ ద శాంపిల్స్ విత్ ద డిఎన్ఏ ఆలిగోన్యూక్లియోటైడ్స్ ఇన్ ద గ్రిడ్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఫ్లోరోసెన్స్ అనేది చెక్ చేయాలి. ఫ్లోరోసెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫ్లోరోసెన్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలి. ద రేషియో ఆఫ్ the ratio of the fluorescence signal at particular oligonucleotide. Ratio of fluorescence at particular DNA oligonucleotide. Ratio of fluorescence at the DNA particular oligonucleotide reflects the relative amount of hybridizing nucleic acid in the two samples. దీనివల్ల ఏం చెప్తుంది? We will get to know about the relative amount of hybridizing న్యూక్లిక్ యాసిడ్ అంటే అది డిఎన్ఏనా ఆర్ఎన్ఏనా ఎవరితో కంపారిజన్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే డిఎన్ఏ హైబ్రిడైజేషన్ న్యూక్లియై ఇన్ ద టూ శాంపిల్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటిదంటే టు కంపేర్ రిలేటివ్ ఎగ్జాంపుల్స్ ఎట్లా చేసుకోవచ్చు అంటే రిలేటివ్ ఎగ్జాంపుల్స్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ 2 RNA శాంపిల్స్. ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ 2 RNA శాంపిల్స్ అంటే ఏ ఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్క్రిప్షన్లో పార్టిసిపేట్ అయినది చెక్ చేసుకోవడానికి వీ కెన్ యూస్ మైక్రో అర్రే టెక్నిక్స్. అండ్ అంతేకాకుండా సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం ఇట్ క్యాన్ బి యూస్డ్ టు డిటెక్ట్ బై మైక్రో అర్రే. అంతేకాకుండా కాపీ నెంబర్ ఇన్ వేరియస్ జీనోటైప్ అంటే నార్మల్గా జెనెటిక్ టెస్టింగ్ ఫారెన్సిక్ అనాలిసిస్ కోసం క్యాన్సర్ మ్యూటేషన్ ఉందా లేదా అండ్ క్యాన్సర్ మ్యూటేషన్ అండ్ జెనెటిక్ లింకేజ్ వెన్ డిఎన్ఏ అనాలిసిస్ జెనెటిక్ లింకేజ్ అనేది డిఎన్ఏ దాంతో తెలుసుకుంటాం. అంటే నార్మల్గా ఇప్పుడు ఇది పేషెంట్ శాంపుల్, మదర్ ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, ఆంట్ ఉన్నాడు, అంకుల్ ఉన్నాడు అండ్ గ్రాండ్ మదర్ వీళ్ళందరినీ శాంపిల్స్ దీంట్లో వేస్తారు. దీంట్లో ఇది ఆల్రెడీ ఫిక్స్డ్ విత్ పేషెంట్ డిఎన్ఏ ఆర్ పేషెంట్ డిఎన్ఏ దీంట్లో ఉన్నది. దిస్ ఇస్ పేషెంట్ డిఎన్ఏ. మనకి ఫాదర్, మదర్, సమ్ ర్యాండమ్ పర్సన్ వీళ్ళందరిది శాంపిల్స్ ఉన్నాయి. ఈ శాంపిల్స్ దీంట్లో చెక్ చేస్తారు. మదర్ డిఎన్ఏ అండ్ ఫాదర్ డిఎన్ఏ ఇట్ ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద పేషెంట్. సో అక్కడ హైబ్రిడైజేషన్ అనేది ఎక్కువ అవుతుంది, అక్కడ ఫ్లోరసెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ పెట్టినా లేదంటే ఆంట్ కానీ అంకుల్ది కానీ పెట్టినా లేదంటే సమ్ ర్యాండమ్ పర్సన్ పెట్టినా అక్కడ ఫ్లోరసెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో దిస్ ఫస్ట్ పాయింట్ దగ్గర ఎక్కువ వచ్చిందంటే ఇట్ ఇస్ మోస్ట్లీ రిలేటెడ్ టు ద ఫాదర్ ఆర్ మదర్ అనేది వీ కెన్ ప్రూవ్ ఇట్. సో దిస్ వే వీ కెన్ యూజ్ మైక్రో అర్రే టెక్నిక్స్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్
to get to know the comparison of relative transcription of genes in two RNA samples and to detect the single nucleotide polymorphism, and the next copy number variants, CNV, copy number variants, CNV, copy number variants of genotyping, clinical genetic testing దానికోసం యూజ్ చేస్తాం, ఫారెన్సిక్ అనాలిసిస్ కోసం యూజ్ చేస్తాం, క్యాన్సర్ మ్యూటేషన్ అండ్ జెనెటిక్ లింకేజ్ అనాలిసిస్. ఓకే, నౌ కమింగ్ టు ఎలిసా. వాట్ ఈస్ మీన్ బై ఎలిసా? ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ ఎస్ఏ. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ ఎస్ఏ. నార్మల్గా యాంటీజెన్ ఆర్ యాంటీబాడీ శాంపుల్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి ఎలిసా అనేది వాడతాం, టు చెక్ ద యాంటీజెన్ ఆర్ యాంటీబాడీ ప్రజెంట్ ఇన్ ద శాంపుల్. ఓకే, ఇది దేంట్లో వాడతారు? ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనాలిసిస్ కోసం మనం ఎలిసా అనేది వాడతాం. ఓకే, నార్మల్గా ఎలిసా హ్యాస్ high sensitivity and high specificity. But HIV infection లో we now use Western blot అనేది యూజ్ చేస్తాం. సో Western blot కి is having more specificity టాపిక్ లో చూస్తే Western blot has more specificity than ELISA. Western blot అనేది ఏం చెక్ చేస్తుంది? Western blot will check the ప్రోటీన్ ఎంత క్వాంటిటీ ఉంది, విచ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అండ్ వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ద ప్రోటీన్ అనేది ఇట్ ఈస్ చెక్డ్ బై వెస్ట్రన్ బ్లాట్. సో వెస్ట్రన్ బ్లాట్ ఈస్ మోర్ స్పెసిఫిక్ దెన్ ఎలిసా. ఎలిసా అనేది హైలీ సెన్సిటివ్ అండ్ హైలీ స్పెసిఫిక్, బట్ వెన్ కంపేర్డ్ టు ద వెస్ట్రన్ బ్లాట్ ఈస్ మోర్ స్పెసిఫిక్. నౌ ఎలిసా ప్రొసీజర్ ఏంది? నార్మల్గా యాంటీజెన్ ఉంటుంది, దానికి వీ హ్యావ్ టు యాడ్ యాంటీబాడీ ప్లస్ ఎంజైమ్. దిస్ ఈస్ ద ప్రైమరీ యాంటీబాడీ. సో ఇప్పుడు ఏమవుతుంది? యాంటీజెన్, యాంటీబాడీ ప్లస్ ఎంజైమ్ ఉంటుంది. ఓకే, నౌ ఇక్కడ మనం సబ్స్ట్రేట్ యాడ్ చేస్తే, ఇఫ్ వి యాడ్ సబ్స్ట్రేట్ ఏమవుతుంది? యాంటీజెన్, యాంటీబాడీ, ఎంజైమ్. సబ్స్ట్రేట్ ఏదైతే ఉంటుందో ఈ సబ్స్ట్రేట్ ఎంజైమ్ మీద యాక్ట్ చేయడం, ఎంజైమ్ విల్ యాక్ట్ ఆన్ ద సబ్స్ట్రేట్, దేర్ బై వీ విల్ గెట్ సిగ్నల్ ఆర్ ఫ్లోరసెన్స్. ఇఫ్ సిగ్నల్ ఆర్ ఫ్లోరసెన్స్ is detected, so this is called as a డైరెక్ట్ ఎలిసా అంటారు. డైరెక్ట్ ఎలిసా ఓన్లీ ఇక్కడ ప్రైమరీ యాంటీబాడీ అండ్ ఎంజైమ్ అటాచ్డ్ మనం యూజ్ చేస్తాం. నౌ దిస్ ఇస్ సెకండరీ ఎలిసా. సెకండరీ యాంటీబాడీ ఏంటిదంటే, ఇప్పుడు యాంటీజెన్, దానికి వీ విల్ యాడ్ ప్రైమరీ యాంటీబాడీ అండ్ ఎంజైమ్. ఇప్పుడు యాంటీజెన్, యాంటీబాడీ, ఎంజైమ్ అవుతుంది. దాని దగ్గర వీ విల్ యాడ్ సెకండరీ యాంటీబాడీ అండ్ ఎంజైమ్. సెకండరీ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ అండ్ ఎంజైమ్, దిస్ ఇస్ లేబుల్డ్. ఇప్పుడు ఏమవుతుంది? యాంటీజెన్, ప్రైమరీ యాంటీబాడీ, సెకండరీ యాంటీబాడీ అండ్ ఎంజైమ్. సో నౌ దీనికి మనం సబ్స్ట్రేట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? యాంటీజెన్, యాంటీబాడీ ప్రైమరీ, యాంటీబాడీ సెకండరీ. ఈ ఎంజైమ్ దగ్గర సబ్స్ట్రేట్ అనేది మెటబాలైజ్ అయ్యి మనకి సిగ్నల్ ఆర్ యాక్టివిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆర్ ఫ్లోరసెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఇస్ డిటెక్టెడ్. సో దిస్ ఈస్ ఇండైరెక్ట్ ఎలిసా. Okay, immunological test used to detect the presence of either a specific antigen or antibody is called as ELISA in the patient's blood sample. నార్మల్గా బ్లడ్ శాంపుల్ అనేది తీసుకుంటాం. In patient's blood sample. Okay, the detection involves the use of antibody linked to an enzyme. Added substrate reacts with the enzyme, producing a detectable signal. Can have high sensitivity and high specificity, but it is less specific than Western blot. Okay, ఇది చాలా ఇంపార్టెంట్. Now often used to screen for HIV infection. అందులో మనకి టూ టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎలిసా అండ్ ఇండైరెక్ట్ ఎలిసా. దిస్ ఇస్ కాల్డ్ as ఇండైరెక్ట్ ఎలిసా. ఇండైరెక్ట్ ఎలిసాలో మనం సెకండరీ యాంటీబాడీ విత్ ఎంజైమ్ అండ్ దిస్ ఇస్ లేబుల్డ్ అనేది మనం వాడతాం. లేబుల్డ్ సెకండరీ యాంటీబాడీస్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఇండైరెక్ట్ ఎలిసా. డైరెక్ట్ ఎలిసాలో లేబుల్డ్ ప్రైమరీ యాంటీబాడీ, దిస్ ఇస్ లేబుల్డ్ ప్రైమరీ యాంటీబాడీ అసోసియేటెడ్ విత్ ఎంజైమ్ అనేది మనం యాంటీజెన్కి యాడ్ చేస్తాం. సో ఇట్ డిటెక్ట్స్ ద సిగ్నల్, అండ్ ఇన్ ఇండైరెక్ట్ ఎలిసాలో కూడా వీ విల్ డిటెక్ట్ ద సిగ్నల్. ఓకే, now coming to